ఓం శ్రీ మాత్రే నమః. రేపు రాత్రి 12 గంటల తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతోంది. 2026 పూర్తి అయ్యేలోపు జరగబోయే పూర్తి మార్పులు. ఈ వీడియోని చూడకుంటే మీరు దురదృష్టవంతులే. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, 2026 పూర్తి అయ్యేలోపుగా ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో చూసేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్ష్యాన్ని రీచి రాశి స్థిరమైనదిగా ఉంటుంది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీళ్ళు మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా ఈ వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు. గుమ్మనంగా వీరు వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాల మీద పంచుకోవాలి అని అనుకుంటారు. వీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలనేవి తీసుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టం అనుకూలంగా మారుతుంది. అధికారుల యొక్క నిర్ణయాలు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి. కీలకమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తి అవుతాయి. శ్రమను సమతుల్యం చేసుకోవాలి. శివపార్వతుల దర్శనం ఆత్మబలాన్ని పెంచుతుంది. కాలం అనుకూలంగా ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు లాభాలని అందిస్తాయి. వ్యాపారంలో నూతన అవకాశాలు సఫలీకృతం అవుతాయి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు, గౌరవం లభిస్తాయి. ఆర్థికంగా మంచి లాభ సూచనలు ఉన్నాయి. దాన ధర్మాలపైన ఆసక్తి పెరుగుతుంది. వారం ప్రారంభంలో శుభం ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారికి 2026 పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. ఈ రాశి జాతకులకు ఈ సమయం ఆరోగ్యానికి కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే వీరికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి స్థానం మీకు సగటు ఫలితాలను ఇస్తుంది. 4వ ఇంటి నుండి రాహు యొక్క చెడు ప్రభావాలు తగ్గించడానికి ఇది పనిచేస్తుంది. 2026 సంవత్సరం బృహస్పతి మీకు 5 నెలలు బలహీనంగా మరియు మరొక 5 నెలలు మీకు అనుకూలంగా ఉంటాడు. మిగిలిన 2 నెలలు మీకు సగటు ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం బృహస్పతి స్థానం మీకు సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. ఒకవైపు రాహువు మరియు శని వంటి దుష్గ్రహాలు మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. మరొక వైపు బృహస్పతి స్థానం ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా కూడా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి 2026 విద్యాపరంగా సగటుగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ యొక్క ఆరోగ్యం సున్నితంగా ఉండే అవకాశం ఉన్నందున మీరు పొందే ఫలితాలు కొన్నిసార్లు బలహీనంగా ఉండవచ్చు. మీ యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీ యొక్క విద్యపైన ప్రతికూలత అయితే చూపించవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటే మీరు చదువులో సగటు ఫలితాలను పొందుతారు. 4వ ఇంట్లో రాహు ఉండడం వల్ల చదువుపైన దృష్టి పెట్టడంలో సమస్యలు తలెత్తాయి. అదే సమయంలో శని 5వ ఇంట్లో ఉంటాడు మరియు అటువంటి పరిస్థితుల్లో చదువులో స్నేహితులు మరియు సహోద్యోగులను మీకు ప్రత్యేకమైన మద్దతు లభించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమయం మీరు మీ యొక్క తెలివితేటల ఆధారంగా చదువులో ముందుకు సాగుతారు. లేదా ఈ విషయం పైన పట్టు సాధించడానికి మీరు కొంత సమయం పట్టవచ్చు. దీని కారణంగా మీరు చదువులో వెనుకబడి కూడా ఉండవచ్చు. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు
ఈ చిన్నప్పటి నుండి కూడా చాలా కష్టాలు పడి ఉంటారు. ఎందుకంటే వీరికి ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రమే వీరు ఆర్థికంగా పుంజుకుంటారు. చిన్నప్పటి నుండి కూడా వీరు చాలా కష్టాలు పడి ఉండడం చేత ఈ రాశి వారికి ఈ సమయంలో మాత్రం ఏ పని చేపట్టినా ఆ పనిలో మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోగలిగినటువంటి సమర్థత అయితే వీరు నేర్చుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరి యొక్క శరీరం చాలా దృఢంగా ఉంటుంది. వీరిలో కోపతాపాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అందువల్ల వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశివారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో చాలా అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశివారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరెప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులు దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడిన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉండడం వలన ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోలేరు. అందువలన ఈ రాశి వారిని చాలామంది ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారి ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగంలో కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువకు ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడతారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు ప్రతి పనులను అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలవారుగా ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరేసాటి సంసార స్వభావాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషి అని చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరి ధర్మగుణం ప్రధానంగా కలవారుగా ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.